ఒక రోజున కాంచీపురంలోని శంకరమఠంలో పరమాచార్య స్వామివారి దర్శనానికని దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు వేచి ఉన్నారు. స్వామివారు ఆ జనంలో ఉన్న ఒక భక్తురాలిని పిలిచి శ్రీకార్యం సభ్యుడితో ఆవిడకు కుంకుమ ప్రసాదం ఇవ్వమని చెప్పారు. ఆమె నిశ్చేష్టురాలై ప్రసాదం స్వీకరించడానికి నిరాకరించింది. ఎందుకంటే ఆవిడ భర్త భారత పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ప్రసాదం ఇస్తున్న వ్యక్తి ఆ భక్తురాలితో స్వామివారు ప్రసాదం ఇస్తే నిరాకరించరాదని, వారు ఊరికే అలా ప్రసాదం ఇవ్వరని, అందులో ఏదో అంతరార్థం ఉంటుందని చెప్పాడు. ఆ భక్తురాలు కలత చెంది అక్కడ ఉన్నవారికి ఈ విషయం చెప్పింది. వారు ఆమెను ఇంటికి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి చేరే సమయానికి భారత సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది. నీ భర్త యుద్ధంలో చనిపోయినట్లు పొరపాటున వార్త అందించాము. అది అబద్ధం. అతడు ఇంకా సజీవంగానే ఉన్నాడు అన్నది దాని సారాంశం. ఆ వార్త చదవగానే ఆ భక్తురాలికి నీ భర్త ఉన్నాడు అని చెప్పడానికే పరమాచార్య స్వామి వారు కుంకుమ ప్రసాదం ఇచ్చారని అర్థమయ్యి భక్తి పారవస్యంతో కన్నీరు పెట్టుకుంది. ఎంతటి పరమాచార స్వామివారు! ప్రతి ఒక్కరి గురించిన ప్రతి ఒక్క విషయము స్వామివారికి అవగతమే. ఈశ్వరావతారమైన పరమాచార స్వామివారిని పరిపరి విధాలా కీర్తించింది. ఆమె ఆనందం అతిశయం ఇంతని వర్ణించలేము. ఆమె ఈ భర్త ఇంటికి వచ్చాక భార్యాభర్తలు ఇరువురూ కలిసి కంచికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీమాత్రే నమః.